హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ చూస్తూ ఉంటుంటే ఎలైకే చిట్టి పికిల్స్ అనే వీళ్ళ కాంట్రోవర్సీ బాగా ఎక్కువైపోతుందబ్బా. ఇంతింత కాంట్రోవర్సీ చేయట్లేదు. మాక్సిమం ఓవర్ టాక్ వెళ్ళిపోయింది. వీళ్ళ న్యూస్ ఔట్ ఆఫ్ కంట్రీ, ఔట్ ఆఫ్ ఎక్కడికో వెళ్ళిపోయింది వీళ్ళ గురించి. ఇది పక్కన పెట్టండి. మొన్న వాళ్ళ సిస్టర్ సుమి ఏమన్నారో వినండి. యూట్యూబ్‌లోని థంబ్‌నెయిల్స్ పెట్టి మరి చెప్పలేనండి. మొన్నే మా ఇంట్లో మా డ్యాడీ చనిపోయారు. 3 నెలలు కూడా అవ్వలేదు ఆయన చనిపోయి. ఇంక ఈ బాధ తట్టుకునే ఓపిక, శక్తి కూడా మాకు లేదు. ఇంకో చావు మా ఇంట్లో జరగొద్దని నేను కోరుకుంటున్నాను. ఆ పిల్లకి ఏమవుతదో అనిపించింది. పచ్చళ్ళ బిజినెస్ ఒద్దు, యూట్యూబ్ ఒద్దు, ఏమొద్దు. అది సేఫ్‌గా ఉంటే చాలు. ప్లీజ్ మీకు దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ ట్రోల్స్, మీమ్స్ ఏవైతే ఉంటే కొంచెం ఆపండి. విన్నారు కదా! మాకు బిజినెస్సు వద్దు, యూట్యూబు వద్దు, మాకు ఈ పచ్చళ్ళ బిజినెస్ వద్దు, ఏమి వద్దు. మేము బతికుంటే చాలు. ఏదో ఒకటి చేసుకొని ఉంటాం అని ఆ వీడియోలో చెప్పింది. ఇప్పుడు రీసెంట్‌గా ఈ రమ్య ఏం చేస్తుందో చూడండి. బిజినెస్ ఆపేస్తానని చెప్పారు గదా! బిజినెస్ ఆపేస్తానని చెప్పారు. మళ్ళీ ఎందుకు రమ్య మోక్ష పికిల్స్ అని స్టార్ట్ చేశారు? అలేకే చిట్టి పికిల్స్ క్లోజ్ చేసేసారు. సరే, నేను ఒప్పుకుంటున్నా, దానికి అగ్రీ చేస్తాను. కానీ మళ్ళీ ఎందుకు స్టార్ట్ చేశారు? పోనీ స్టార్ట్ చేశారు. ఏదో బతుకుదెరువు కోసం స్టార్ట్ చేశారు అనుకుందాం. మళ్ళీ ఎందుకు ఓవర్ యాక్షన్ ఎందుకు దొబ్బాలి? ఇంత ఓవర్ యాక్షన్ ఎందుకు దొబ్బాలి? ఇంకా మీరు కస్టమర్స్‌కి తిట్టిందే కాక, నలుగురికి 4 మాటలు అన్నిందే కాక, ఇంకా విచిత్రంగా కస్టమర్స్ డబ్బులు అన్యాయంగా తీసుకున్నదే కాక, ఎక్స్‌పోజింగ్ చేస్తా, నా ఇష్టం అని చెప్తావా నువ్వు? ఎక్స్‌పోజింగ్ చేస్తావు, నీ ఇష్టమా? సరే, నీ ఇష్టమే, నీ లైఫ్ కాదనట్లే. కానీ అది ఎంతవరకు కరెక్ట్? నువ్వు చేసింది బిజినెస్సా? అది చిన్న పిల్లలు ఎవరైనా చూస్తే ఏమనుకుంటరు నీ వీడియోలు? నువ్వు ఒకవైపు పికిల్స్ అమ్మేస్తావాట, నెక్స్ట్ సినిమా ఇండస్ట్రీలో సినిమాలు చేసేస్తావాట, నెక్స్ట్ ఈ బిజినెస్‌లు రన్ చేసేస్తావాట. ఓకే, గుడ్ థింగ్. కానీ నువ్వన్ని మాటలు ఎలాగున్నాయి? ఇన్నిటిలోని ఎలాగుండాలి? కరెక్ట్‌గా ఒక పద్ధతిగా ఉండాలి. నీకు రమ్య, మోక్ష చెప్తాను, వీళ్ళిద్దరిని పక్కన పెడితే మెయిన్‌గా ఈ అమ్మాయి మెయిన్ క్యాండిడేట్ అనమాట. చెత్త అంటే చెత్త అసల. అసలు ఈ అమ్మాయి వీడియోలు చూస్తే నాకు వాంతొచ్చేస్తది. ఆ రేంజ్‌లో ఉంటాయి ఈ అమ్మాయి వీడియోలు. అంత దరిద్రంగా, అంత చండాలంగా ఉంటాయనమాట. అండ్ వీళ్ళు చూసుకున్నట్లయితే నేను ఒక వీడియో ప్లే చేస్తాను చూడండి ఏమంటుందో. ఎక్స్పోజింగ్ చేస్తూ బిజినెస్ బాగా రన్ చేసేస్తుంది. తెల్లతోలు చూసుకొని బాగా రెచ్చిపోతుంది. మేకప్ ఫుల్గా కొట్టేస్తుంది. ఎక్స్‌పోజింగ్ చేస్తూ బిజినెస్ చేస్తుందంట అని అంటున్నారంట చాలామంది. ఎక్స్‌పోజింగ్ చేస్తూనే నువ్వు బిజినెస్ రన్ చేస్తన్నావు. నీ ఎక్స్‌పోజింగ్ వల్లే నీ వీడియోలు వైరల్ అవుతున్నాయి. నీ ఎక్స్‌పోజింగ్ వల్లే నీ పచ్చళ్ళు కొంటున్నారు. లేకపోతే నిన్నెవ్వరు దేకరు. ఇప్పుడు నేనే ఉన్నాను. నేను పచ్చళ్ళు అమ్మితే ఎవడన్నా వచ్చి చూస్తాడా? లేదా నేను ఇంకో అమ్మాయిని పెట్టి డీసెంట్‌గా అమ్మిస్తే ఎవడైనా చూస్తాడా? నువ్వు ఎక్స్‌పోజింగ్ చేస్తున్నావు కాబట్టే నీ వీడియోలు చూస్తున్నారు, వ్యూస్ ఎళ్తన్నాయి. దాంతో పాటు మీ మీ అందరికి బాగా పొగరు బలిచి కస్టమర్‌లు అడ్డదిడ్డంగా తిట్టి, అడ్డదిడ్డంగా కట్టి కాంట్రోవర్సీ చేసేసారు దీన్ని. పూర్తిగా ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు ఈ మ్యాటర్‌ని. అసలు మీ గురించి మీరు ఏమనుకుంటున్నారో ఇప్పటికి అర్థం కావట్లేదు. వాళ్ళిద్దరైతే ఏం లేదు. ఇప్పుడు నువ్వు స్టార్ట్ చేసావు మళ్ళీ రీసెంట్‌గా ఎక్స్‌పోజింగ్ చేస్తా, నా ఇష్టమని. సారీ, ఇంకెప్పుడు ఇలా చెయ్యము. మా బిజినెస్ నేనేదో కొత్తగా పెట్టాను, రన్ చేసుకుంటాను. నాకు కొంచెం సపోర్ట్ చేయండి అంటే అది వేరే దారి. ఎక్స్‌పోజింగ్ చేస్తాను, అది నా ఇష్టం. నీ వీడియోలు చూడు. ఇందులో ఎక్స్‌పోజింగ్ ఎక్కడ కనబడిందని తిరిగి జనాల్నే అడుగుతుంది. ఎంత బుర్ర తక్కువైన మాటలు మాట్లాడుతుందంటే ఈవిడ, అద్దం పద్దం లేని మాట్లాడితే ఎవడికైనా చిరాకు దొబ్బుతుంది. అసలు వీళ్ళ కామెంట్స్ ఓపెన్ చేసి చూడండి బ్రో. అసలు ఎంతమంది తిడుతున్నారో, నచ్చినట్లు తిడుతున్నారు వీళ్ళని. నాను నేను మొన్న రీసెంట్‌గా ఒక వీడియో చేశాను. చాలామంది అంటున్నారు. వీళ్ళకి ఇలాగే కావాలి బ్రో. ఏంటి బ్రో వీళ్ళసల కస్టమర్స్‌తో కరెక్ట్‌గా బిహేవ్ చేయరు. ఇంకో వీడియో చెయ్యి బ్రో అంటే నేను బాగా చేసి నేనసలు రియాక్ట్ అవ్వకూడదనుకున్నా. రియాక్ట్ అవ్వాల్సొచ్చింది. ఎక్స్‌పోజింగ్ చేస్తదంట మరి ఇంకా ఆ వీడియోలు చూస్తుంటే మేము ప్లే చేస్తాం. మీరే చూడండి. ఎక్స్‌పోజింగ్ ఎక్కడ చేయలేదంట. నేను చేసిన వీడియోలు పెడుతున్నాను.
చూసారా? ఎక్స్‌పోజింగ్ ఎక్కడా చేయలేదంట. చేసినా సరే తనట సినిమా ఇండస్ట్రీకి వెళ్ళాలనుకుంటుందట. దానికి సంబంధించిన రీల్స్ చేసుకుంటుందంట. ఇంకా జిమ్‌కి వెళ్తుందంట. ఆ జిమ్‌కి సంబంధించిన వీడియోలు పోస్ట్ చేసుకుంటుందంట. అండ్ నెక్స్ట్ ఈ బిజినెస్‌కి సంబంధించిన రీల్స్ పోస్ట్ చేసుకుంటదంట. అండ్ ఇక్కడ 3 డిఫరెంట్ కాన్సెప్ట్‌లనమాట. డిఫరెంట్ కాన్సెప్ట్‌లో జిమ్ అనేది పర్సనల్. ఈ రీల్స్ అనేది ప్రొఫెషనల్. ఇదనేది బిజినెస్ అనమాట. ఈ 3 కేటగిరీలో డివైడ్ చేసి జనాల చెవులో పువ్వేమో నా చెవులో పెట్టినట్టు అనిపిస్తుంది జనాల చెవులో. ఎంత అడ్డదిడ్డంగా మాట్లాడుతుండ్రంటే ఏ వీడియోలోనే నువ్వే కదా కనిపిస్తావు. ఇందులో ఎక్స్‌పోజింగ్ చేసి అందులో సారీ కట్టి కనిపిస్తే అది ఏమంటారు దాన్ని? ప్రతి దాంట్లోనైనా పద్ధతిగా కనబడాలి. మూడిట్లోనే నువ్వు పద్ధతిగా కనబడితే నువ్వు దేనికైనా ఎలిజిబుల్‌గా ఉంటావు. నువ్వు అందులో ఒకలాగుండి, ఇందులో ఇప్పేస్తానంటే, అందులో చేసేస్తానంటే అదెలా కుదురుతది? అదెలా కుదురుతది? జిమ్‌కెళ్ళిన వీడియోలు ఎలా ఉంటాయో తెలుసా నీవి? అండ్ నెక్స్ట్ ఎక్స్‌పోజింగ్ ఆ రీల్స్ నీవు చూస్తుంటే నీకు అంతకుముందు రీచ్ అయినా ఉండేది. ఇప్పుడు ఎంత రీచ్ వచ్చింది? చిన్న రీచ్ ఉండేది నీకు 30,000, 40,000, 20,000 ఉండేది. ఇప్పుడు నువ్వు ఒక రీల్ పెడితే ఇంచుమించు 200,000, 300,000, 400,000 నేను ప్లే చేస్తాను చూడండి గైస్ డిస్‌ప్లే ముందు. అండ్ ఆ రేంజ్‌లో ఎక్స్‌పోజింగ్ చేసి నాకు తనకట టైం ఉండదంట. టైం ఉండకపోవడం వల్ల ఏమంచో పచ్చళ్ళు ఆ రోజు వెంటనే వచ్చేసి జిమ్ నుంచి వచ్చేసి పచ్చళ్ళు వీడియో చేసేసిందంట. అండ్ తనకి ఒక ఆఫ్టర్‌నూన్ ఎడిట్ వీడియో షూట్ చేస్తే ఈవినింగ్ కల్లా అప్‌లోడ్ చేసేయాలంట. 8 నిమిషాలు వీడియో చేయడానికి నీకు టైం ఉంటుంది కానీ బట్టలు చేంజ్ చేసుకొని నీట్‌గా ఫ్రెష్ అయిపోయి ఆ పచ్చళ్ళ ముందు కూర్చొని చెప్పడానికి నీకేం పోయే కాలం. నువ్వు డైరెక్ట్ జిమ్‌లెళ్ళి వచ్చేసాను అంటున్నావు. నీ చెమట, నీ బ్యాక్టీరియా అవన్నీ అది చెమట వాసనతో జిమ్‌కెళ్తే ఎలాగుంటది? మొత్తం చెమటలు అయిపోయి వస్తాం. ఫ్రెష్ అయిపోయి ఎవడన్నా చెప్తాడు గానీ జిమ్‌కెళ్ళి నేను డైరెక్ట్‌గా వచ్చేసాను. అది ఆ వీడియో, ఇది ఈ వీడియో అంటే ఎలా కుదురుతదది? అమ్మాయి అంటే పోనీ పద్ధతిగా వీడియోలు చేసి పద్ధతిగా సంపాదించుకోవాలి గానీ, అండ్ నీ తోటి వాళ్ళు ఏం నేర్చుకుంటారు? ఈ అక్క ఇలా చేస్తుంది, లేదా ఈవిడ ఇలా చేస్తుంది, ఇలా చేస్తే మనకి వ్యూస్ వస్తాయి, లైక్స్ వస్తాయేమో అని నీలా మరో 10 మంది తయారవుతారు. నువ్వు మూడిట్లో నాకు డిఫరెంట్ కాన్సెప్ట్‌లేంటి? నేను 3 డిఫరెంట్ నా ప్రొఫెషను, బిజినెస్సు ఎలాగంటే ఎలా కుదురుతది? నువ్వు మూడిట్లో కరెక్ట్‌గా కనబడితేనే జనాలు ఈ అమ్మాయి మూడిట్లోనైనా ఎంత పర్ఫెక్ట్‌గా ఉందనే అర్థం చేసుకొని నిన్ను సపోర్ట్ చేస్తారు. సపోజ్ హీరో సాయి పల్లవినే తీసుకో. హీరో సాయి పల్లవి ఎంత హీరోయిన్ సాయి పల్లవి అంత డీసెంట్‌గా ఉంటుంది. ఇప్పుడు చాలా పెద్ద హీరోయిన్ 'అమరన్' సినిమా 300, 400 కోట్లు కొట్టింది. అయినా సరే ఆమెను ఎక్కడైనా ఏ సినిమాలోనా ఎక్స్‌పోజింగ్ చేస్తూ చూసావా? 'ఫిదా' సినిమాలో అంత అన్‌కంఫర్టబుల్ ఫీల్ అయింది ఒక డ్రెస్ చేసుకున్నందుకే. అండ్ అమ్మాయి అంటే అంత ట్రెడిషనల్‌గా ఉండాలి. మీరు ఎక్స్‌పోజింగ్ చేస్తాను, నేను కస్టమర్‌లు బూతులు తిడతాను నా ఇష్టం, నేను కస్టమర్ ఫోన్‌పే చేస్తే నేను డబ్బులు దొబ్బుతాను అంటే అవి కరెక్ట్ పద్ధతి కాదు. అండ్ మీరు చేస్తుంది చాలా తప్పు. అండ్ మీరు ఇలా కస్టమర్స్‌తో అండ్ ఆడియన్స్‌తో ఇలా నచ్చినట్టు బిహేవ్ చేయడం కాదు. రీచ్ వస్తుంది కదా! నేను తిట్టినా చూస్తారు, నేను పొగిడినా చూస్తారు, నేను మంచిగున్నా చూస్తారు అనుకోకు. చూసే విధానం కూడా డిఫరెంట్‌గా ఉంటుంది. నీ కామెంట్స్ ఒకసారి ఓపెన్ చేసుకొని చూసుకో. ఎంతమంది తిడతారంటే అంతమంది తిడతారు. అండ్ ఆ వీడియోలో జిమ్‌కి ఆ డ్రెస్ ఏసుకున్న సాఫ్ట్‌వేర్‌లకు స్వర్గమే ఇరుకు అని ఈ తమిళ్‌లో గూడా అప్పుడే నువ్వు ప్రమోట్ చేయడం మొదలుపెట్టావనమాట. తెలుగులో నీకు అవి లేకట్లేదు కాబట్టి. ఇప్పటికైనా కొంచెం మారి మంచిగా వీడియోలు చేస్తే మంచిది. ఎక్స్‌పోజింగ్ ఆపండి. ఎక్స్‌పోజింగ్ చేస్తా నా ఇష్టం అంటే నీకిక్కడ ఊరుకున్నోడు ఎవడు లేడు. అర్థమైందా? ఎలా పడితే అలా వీడియోలు చేస్తే తాట తీస్తారు జనాలు. అండ్ దట్స్ ఇట్ టుడే వీడియో గైస్. వీడియో నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.